హలో గైస్, ఈ చాప్టర్ ఓపెన్ అవ్వడమే ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. అగ్ని లూనాలను కొంతమంది బంధించి ఉంటారు. ఈ నిప్పు ఆరిపోయిందంటే మనమంతా చస్తాం, ఆ గిఫ్టెడ్ పీపుల్ తప్ప. ఈ వ్యక్తి కొన్ని కట్టెల్ని కట్ చేసి తీసుకురమ్మంటాడు. మిగతా వాళ్ళు వెళ్ళి లూనాని పట్టుకుని తన చెయ్యిని గుడ్డలతో నరకబోతారు. కానీ అది సగమే కట్ అవుతుంది. లూనా నొప్పిని తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది. అగ్ని అలా చేయకండ్రా అని వేడుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళు వినకుండా ఈసారి లూనా చేతిని పూర్తిగా కట్ చేస్తారు. అలా వాళ్ళని కట్ చేసిన బాడీ పార్ట్స్తో నిప్పును వెలిగిస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరిని ఒక రూమ్లో బంధిస్తారు. అన్నయ్య, నేను చాలాసార్లు కట్ చేశారు కదా, నొప్పిగా ఉందా? నాకంత నొప్పిగా ఏం లేదులే లూనా, నువ్వేం బాధపడకు. ఆ దొంగనా కొడుకులు మన ఇంటిని ఆక్రమించి మన అమ్మా నాన్నల్ని ఫైర్వుడ్లా వాడుకున్నారు. ఇప్పుడు మనిద్దరిని కూడా అలానే వాడుకుంటున్నారు. దానికి లూనా, వాళ్ళు కనీసం మనల్ని మనుషుల్లా కూడా చూడట్లేదు, కేవలం నిప్పు వెలిగించడానికి వాడుకునే కర్రప్పులలా చూస్తున్నారు. మనం ఎలాగో రీజనరేట్ అయిపోతాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇది చాలా నొప్పిగా ఉందన్నయ్య. ఇదంతా ఐస్ స్విచ్ వల్లే. అది ప్రపంచాన్ని మంచుతో నింపేయకపోయింటే ఇప్పుడు ఇదంతా వెచ్చగా ఉండేది. మనుషులు కూడా ఇంత క్రూరంగా మారేవాళ్ళు కాదు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా లూనా చేయిని కట్ చేసిన అతను ఆ రూమ్లోకి వస్తాడు. అప్పుడు అగ్ని, హే, ఇంత రాత్రిపూట ఏం కావాలని ఇక్కడికి వచ్చావు? అప్పుడు ఆ వ్యక్తి అగ్నిని కొడుతూ, హే, నువ్వు జస్ట్ ఫైర్వుడ్ మాత్రమే, నోరు మూసుకొని కూర్చో. అప్పుడు ఆ వ్యక్తి లూనా దగ్గరికి వెళ్ళి ప్యాంట్ జిప్ తెరిచి, హే పిల్ల, నీ నోరు తెరిచి దీన్ని సక్ చెయ్యి. అప్పుడు అగ్ని చాలా కోపంగా అంటాడు, రే వద్దు, నా చెల్లికి అలా చూపించకు, లేదంటే నిన్ను నరకేస్తా. వాడు అగ్నిని మళ్ళీ కొట్టి, నిన్ను మూసుకొని కూర్చోమని చెప్పా కదరా. అప్పుడు లూనా అగ్నిని కొట్టకు అని అరుస్తుంది. అందుకు అతను లూనాని కూడా దారుణంగా కొట్టి, ఇంకొక మాట నీ నోటి నుండి వచ్చిన మీ అన్నయ్యని ముక్కలుగా నరికి తినేస్తాను, అప్పుడు ఇక జన్మలో అతన్ని చూడలేవు అని వార్నింగ్ ఇస్తాడు. లూనా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు వాడు లూనాని రేప్ చేయబోతాడు. ఇక అగ్ని పట్టరాని కోపంతో వాడి చేతిని వాడే విరగొట్టుకొని మరీ ఆ సంఖ్యల నుండి విడిపించుకుంటాడు. అగ్ని పక్కనే ఉన్న కత్తిని తీసుకొని లూనాని కళ్ళు మూసుకోమని చెప్పి ఒకే వేటు వాడి తలపై వేస్తాడు. అంతే, చచ్చాడు నా కొడుకు. కొంచెం ఓర్చుకో లూనా, నువ్వు ఆ సంఖ్యల నుండి బయటపడాలంటే నీ చేతులు కాళ్ళు నరికేయాలి. నన్ను నమ్ము, నువ్వు బాధపడడం ఇదే చివరిసారి. లూనాని విడిపించి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఆ సోల్జర్స్ని చంపి తమని కాపాడినందుకు ఆ బానిసలంతా అగ్నికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ బ్రిడ్జ్ దాటితే బెహం డోర్ అనే సిటీకి వెళ్ళవచ్చు. కానీ బ్రిడ్జ్ దాటాలంటే ఆహారం లేదా మద్యం లంచంగా ఇవ్వాల్సి వస్తుంది. అదే ఆడవాళ్ళైతే వాళ్ళతో పడుకోవాలి. మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్, అదంతా నాకు అనవసరం, నేనేమీ మిమ్మల్ని కాపాడలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ అగ్ని తన మనసులో అనుకుంటున్నాడు, నేను వాళ్ళని కాపాడాలని అనుకోలేదు, కేవలం అతన్ని చంపాలనుకున్నాను అని కెప్టెన్ డోమాని తలుచుకుంటున్నాడు. అప్పుడు వెనకాలే ఒక పిల్లాడు, ఆగు నేను వస్తా అని అగ్ని వెంటే పరిగెడుతున్నాడు. వాడెవడో కాదు, ఇందాక కాల్చకుండా ఆగిపోయిన ఒక పిల్లాడున్నాడే వాడే. వాడు పరిగెడుతూ దేనికో తగులుకొని కింద పడిపోతాడు. చూస్తే అది ఒక కాలిపోయిన శవం. వాడు భయపడిపోతాడు. కానీ మళ్ళీ పైకి లేచి అగ్ని వెంటనే వెళ్తూ, నా పేరు సూర్య, నాకు స్వీట్స్ బంగాళదుంపలు అంటే ఇష్టం అని చెప్తున్నాడు. దానికి అగ్ని అంటాడు, ఓరి బాబు, అవన్నీ నాకెందుకురా, ముందు నా వెంట రావడం ఆపేయి. అప్పుడు ఆ పిల్లాడు అంటాడు, నువ్వు దేవునివి కదా అని. అగ్నికి ఏం అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావురా, నీకేమైనా చిప్పు దొబ్బిందా? లేదు, నన్ను అతను కాల్చడానికి వచ్చినప్పుడు నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. సరిగ్గా అప్పుడే నువ్వు వచ్చి నన్ను కాపాడావు, అంటే ఖచ్చితంగా నువ్వే దేవునివి. ఓరి బాబు, నువ్వెక్కడ తగులుకున్నావురా నాకు, నా పేరు అగ్ని, నేనేం దేవుణ్ణి కాదు, దేవుడు అని చెప్పి కాలేజీ సినిమాలో సిద్ధగంలాక నన్ను సావదుబ్బకు. దానికి ఆ పిల్లోడు అంటాడు, అలా అనకండి, నాకంటూ వెళ్ళడానికి ఎవరు లేరు, కావాలంటే నా దగ్గర ఉన్న నిధిని మీకు ఇచ్చేస్తాను, నన్ను మీతో పాటు రానివ్వండి. ఏంటి నిధా, ఏంట్రా అది? వాడు చిన్న పొట్లం బయటికి తీసి అందులో ఉన్న చిన్న చక్కెర ముక్కను చూపిస్తాడు. ఏంటి దీనికి ఇంత బిల్డప్పా అనకండి, వీళ్ళున్న పరిస్థితుల్లో ఇప్పుడు చిన్న చక్కెర ముక్క కూడా పెద్ద బంగారం ముక్కలా కనబడుతుంది. అగ్ని అదంతా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే సూర్య అతని వెంట వెళ్తున్నాడు. ఇదంతా దూరంగా ఒక కొండపై నుంచి కొంతమంది బైనాక్యులర్స్ వేసుకొని చూస్తూ ఉన్నారు. నాకు తెలిసి అతనే మన వాళ్ళందరినీ చంపాడనుకుంటా. చూస్తుంటే అతను ఫైర్ టైప్ గిఫ్టెడ్ పర్సన్లా కనబడుతున్నాడు. వెంటనే హై అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ రాత్రికే వాళ్ళపై అటాక్ చేస్తున్నాం, గుర్తుంచుకోండి, నాకు ఆ పిల్లాడు ప్రాణాలతో కావాలి. ఆ పిల్లాడు అగ్నిని ఫాలో చేస్తూ చలికి కళ్ళు తిరిగి పడిపోతాడు. అతని కలలో వాళ్ళ నాన్న కనిపించి చెప్తున్నాడు, బాబు, మన ఊరి పూజారి నీ జాతకం చూసి ఊరు విడిచి వెళ్ళిపోవాలని చెప్పాడు. దాని తర్వాత సూర్య వాళ్ళ అన్నయ్య అంటున్నాడు, చూడు సూర్య, మన ఊర్లో తినడానికి సరిగ్గా ఆహారమే లేదు, అందుకనే వాళ్ళు నీలాంటి చిన్నపిల్లల కోసం వాళ్ళ ఆహారాన్ని వృధా చేసుకోవాలనుకోవట్లేదు. కాబట్టి నువ్వు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, ఎక్కడైనా సరే బ్రతికుండు, లేదంటే అంతా వృధా అయిపోతుంది. సరిగ్గా అప్పుడే సూర్య కళ్ళు తెరిచి చూస్తాడు. అతనికి కొంచెం దూరంలోనే అగ్ని కూర్చొని ఉంటాడు. పిల్లోడు లేవడం చూసిన అగ్ని, పక్కనే ఒక కూలిపోయిన ఇల్లుంది, ఈ రాత్రికి అక్కడే పడుకుందాం పదా అని చెప్పి సూర్యని తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక సూర్య కొన్ని కట్టెల్ని చేర్చి, కాస్త నీ ఫైర్ని ఇస్తావా, చలిమంట వేసుకుంటా, బాగా చలిపెడుతుంది. అంత సీన్ లేదమ్మా, నా మంటలు చాలా ప్రమాదకరం, ఒక్కసారి అంటుకుందనుకో నువ్వు కాలి బూడిదైపోయేదాకా కాలుతూనే ఉంటుంది, కాబట్టి నీ తంటలేదో నువ్వే వాడు. సరే అని చెప్పి సూర్యని బేర్ గిల్స్ లాగా కట్టి రుద్ది నిప్పుని వెలిగిస్తాడు. అప్పుడు సూర్య చెప్తాడు, నేను కూడా గిఫ్టెడ్ పర్సన్నే, నేను తండ్రిని క్రియేట్ చేయగలను, కానీ అదంత పవర్ఫుల్గా ఉండదు. ఎనీవేస్, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పడుకుంటాడు. దానికి అగ్ని, నేనేం నిన్ను కాపాడలేదు, నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు అని అంటాడు. సూర్య నిద్రలో నేను చనిపోను అని కలవరిస్తూ ఉంటాడు. కాసేపటికి వాడు నిద్రపోతాడు.
అది గమనించిన అగ్ని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ తెల్లారాక వాడి దారి వాడే చూసుకుంటాడులే అని అగ్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కానీ అప్పుడే అతనికి భరించలేనంత పెయిన్ వచ్చి కింద పడిపోతాడు. లూనాని చంపి నన్ను ఇలా అనుక్షణం కాలిపోయేలా చేసిన ఆ డోమాని ఎప్పటికైనా చంపి తీరుతా అని అనుకుంటూ ఉండగా సడన్గా ఎవరో వెనక నుండి అగ్ని తలపై గన్తో కాలుస్తారు. వీడేంటి చచ్చాక కూడా ఇంకా మండుతూనే ఉన్నాడు. అయితే ఆ మంటలు ఆరిపోయేదాకా ఆ పిల్లాడితో మనం టైం పాస్ చేద్దాం. కానీ వాళ్ళకు తెలియంది ఏంటంటే మన అగ్ని అంత ఈజీగా చచ్చే రకం కాదు కదా. మళ్ళీ తిరిగి పైకి లేచి తన ఫైర్ పంచ్తో గుద్దుకొకరిని చొప్పున అందరినీ కాల్చి బూడిద చేస్తాడు. చివరిగా మిగిలిపోయిన అతను ఇదంతా చూసి భయపడిపోయి సూర్య తలపై గన్ పెట్టి దగ్గరికి వస్తే ఇతని కాల్చి చంపేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు అగ్ని అంటాడు, ఆ బొక్కలే ఆనికి నాకు ఏ సంబంధం లేదు. పొద్దున్నుంచి నా ఇంట రాకరా బాబు అంటే ఒకటే జిడ్డులాగా తగులుకున్నాడు. కావాలంటే చంపుకుంటే చంపుకో, లేదంటే నన్ను చంపు. దానికి సూర్య ఏడుస్తూ, అగ్ని ఇంతవరకు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నాకు చనిపోవాలని లేదు, కానీ నేను చనిపోతే నా కోసం నువ్వు బ్రతుకు అని చెప్తాడు. అప్పుడు ఆ సోల్జర్ గన్ పేల్చబోతాడు. కానీ మన బుడ్డోడు వాడి థండర్ పవర్స్ని యూజ్ చేసి ఆ సోల్జర్కి కరెంట్ షాక్ ఇస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే ఒక పెద్ద స్నోఫాల్ వచ్చి వాళ్ళు స్నోలో మునిగిపోతారు. కానీ అగ్నికి మాత్రం సూర్య చెప్పిన మాటలు, తన చెల్లెలు లూనా చనిపోతూ నా కోసం బ్రతుకు అన్నయ్య అని చెప్పిన మాటల్ని గుర్తుకు తెస్తాయి. అగ్ని చాలా ఎమోషనల్ అయిపోయాడు. సూర్య అని మంచులో మునిగిపోయిన సూర్యాని వెతుకుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ సూర్య గతం చూపిస్తారు. నిజానికి సూర్య విలేజ్లో అందరికీ ప్లేగ్ వ్యాధి వచ్చింది, సూర్యకి తప్ప. మరికొన్ని రోజుల్లో వాళ్ళందరూ చనిపోతారు. ఈ విషయం సూర్యకి తెలిస్తే తట్టుకోలేడని చెప్పి అబద్ధం చెప్పి సూర్యని విలేజ్ నుంచి పంపేయాలనుకుంటారు. కానీ ఇదంతా సూర్య బయట నుంచి రహస్యంగా వింటాడు. సూర్య కళ్ళు తెరిచి చూసేసరికి తన చుట్టూ ఉన్న మంచు అగ్ని మంటల వల్ల కరిగిపోయి ఉంటుంది. అగ్ని మళ్ళీ సూర్యాని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సూర్య పైకి లేచి తన తల్లిదండ్రుల్ని తలుచుకొని ఏడుస్తూ, నేను ఎలాగైనా బ్రతుకుతానన్నయ్యా, బ్రతికి తీరుతాను అని మళ్ళీ అగ్ని వెంట నడవడం ప్రారంభిస్తాడు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.